జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నెమకల్లులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 11:40 గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరతారు. 12:45 హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్లు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నెమకల్లులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 11:40 గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరతారు. 12:45 హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ అంశంపై మరిన్ని రైటిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? హలో ప్రతిమ, ఈరోజు చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన వివరాలేంటి? ప్రతిమ, చెప్పండి. ప్రతిమ, సీఎం చంద్రబాబు పర్యటన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. రాయదుర్గంలోని బొమ్మన్హల్ నేమనకల్లు గ్రామానికి ఆయన సామాజిక పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ సామాజిక పెన్షన్ల కార్యక్రమానికి హాజరు కావాలి అని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే 4వ నెలలో అనంతపురం జిల్లాకు ఈ రోజు ఆయన బొమ్మన్హల్ కు ఫంక్షన్ల కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను నిన్నటి నుంచే 2 జిల్లాల పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 1 గంటకు బొమ్మన్హల్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి వేమన్కల్ కు ఆయన రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడ ఉండేటువంటి ఇందిరమ్మ కాలనీలో ఆయన సామాజిక పెన్షన్ల ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఉండేటువంటి గ్రామస్తులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి మరీ ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకుంటారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో
రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాని గురించి మాట్లాడడానికి ఆయన గ్రామస్తులతో ఇంటరాక్ట్ అవుతారు. అలాగే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి హంద్రీనివా, హెచ్ఎల్సి మట్టి తాగు సాగునీటి పథకాల గురించి కూడా ఆయన ప్రజలతో నాయకులతో చర్చించనున్నారు. అలాగే మా అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో మొత్తం కూడా 14 నియోజకవర్గాలకు తెలుగుదేశం 14 నియోజకవర్గాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆశలను పెంచుకోవడం జరిగింది. అయితే ఈ గత 4 నెలల్లో పార్టీలో చిన్న చిన్న విభేదాలు, పార్టీ పరంగా కొన్ని గ్యాప్లు వచ్చినటువంటి కారణంగా ఆయన నాయకులతో కూడా ఈ రోజు మధ్యాహ్నం చర్చించేటువంటి అవకాశం ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ.